హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హైదరాబాద్ సిరీస్లో ఇంకొక వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మేము అన్న వాళ్ళ ఇంటి నుంచి మేమైతే యాదగిరిగుట్టకి వెళ్తూ ఉన్నాము. టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. మెయిన్ టెంపుల్స్ అయితే చూడాలి కదా, సో టెంపుల్ మిస్ అవ్వద్దు. సో డెఫినెట్లీ యాదగిరిగుట్ట అనేది ఫేమస్ కదా. సో ఇప్పుడైతే యాదగిరిగుట్టకి వెళ్తూ ఉన్నాం అనమాట. సో రీచ్ అయిపోయాము యాదగిరిగుట్టకి. సో చూస్తున్నారు కదా, నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది యాదగిరిగుట్టకి. సో ముందైతే ఇలా లేదంట. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ చూసాను, కానీ యాదగిరిగుట్ట చూడలేదు. సో ఇది నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఇక్కడ వ్యూ బాగుందనమాట. హిల్ స్టేషన్ లాగా ఉంది, స్టెప్ బై స్టెప్ ఉంది. సో బాగా అనిపించింది వ్యూ అంతా. మేమైతే ఆ రోజు మార్నింగే లేచామన్నమాట. ఒక 3 నుంచి నిద్ర లేదు. 3 o'clockకి లేచాము. ఇంకా ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతూ ఉన్నాము. దాదాపు ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాం కదా. ఒక్కొక్కరు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతూ ఉన్నాం అనమాట. మార్నింగ్ 6కే బయలుదేరాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. 6 కాస్త 6:30 అయింది. సో 6:30కి స్టార్ట్ అయితే మేము 9కి రీచ్ అయ్యామండి. సో టెంపుల్కి ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు స్టాప్ చేసేసారు. కార్లో వెళ్ళాం కదా. సో పైకి కార్లో వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఒక 500 ఏమో పే చేస్తే పైకి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. టెంపుల్ వరకు అలా ఉంటుంది. సో మేము 500 పే చేసేసి కార్లో వెళ్తూ ఉన్నాం అనమాట పైకి. ఇంకా పే చేసేసాం కదా. సో టెంపుల్ పైకి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. సో ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ గ్రీనరీ అంతా పెట్టారు. చాలా బాగా అనిపించింది అనమాట ఆ వ్యూ చూస్తూ ఉంటే. సో పైనుంచి చూసేటప్పుడు కానీ, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కానీ, సో ఆ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది యాదగిరిగుట్ట వ్యూ అయితే. సో నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి పైకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో పైకి వెళ్ళాలి అంటే 500 పే చేస్తే మన వెహికల్స్ని అలౌ చేస్తారు. లేదంటే ఇంకా కింద పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఫ్రీ బస్సెస్ ఉంటాయి, దానిలో వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా అక్కడికి రీచ్ అయిపోయి టెంపుల్ దర్శనం అంతా చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకొని ఇప్పుడు మేము ఇంకా తర్వాత మేము ఏం షూట్ చేయలేదండి. సో దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం బాగా జరిగింది కానీ పాప అస్సలు ఉండలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళేంత వరకు హీట్గా ఉందన్నమాట. సో లోపల టెంపుల్లోకి వెళ్ళాక చాలా కూల్గా అనిపించింది. సో చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట దేవుని చూశాక. సో బాగా దర్శనం అయింది. సో దర్శనం చేసేసుకొని మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికంటే సురేంద్రపురికి వచ్చామండి. ఇక్కడ 101, 108 టెంపుల్స్ ఉంటాయి కదా. సో దేవుళ్ళు ఉంటారు కదా. సో అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి మొత్తం లోపల మ్యూజియం ఉంటుంది, ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే 300-350 ఈచ్ పర్సన్కి పే చేయాలన్నమాట. సో మేము ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కానీ మేము లోపలికి అయితే వెళ్ళలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యామిలీ పిక్ చూడండి ఎంతమంది వచ్చారు వాళ్ళైతే. సో వాళ్ళు క్యూట్గా అనిపించింది, అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తే అందుకే వాళ్ళని కూడా షూట్ చేశాను అనమాట. సో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట కెమెరా అక్కడ పెట్టేసి, అందుకోసం వాళ్ళని షూట్ చేశాను. మేము సురేంద్రపురిలోకి ఎంటర్ అయ్యాము అంటే అంత త్వరగా బయటికి రాలేము. సో అప్పుడు మేము అక్కడ విజిట్ చేసాము అంటే లోపల అన్ని టెంపుల్స్ చూసాము అంటే మేము ఈ టెంపుల్ మిస్ అవుతాం అనమాట. సో అది ఆలోచించుకొని మేము మరి ఇక్కడ స్వర్ణగిరికి వచ్చేసాము. మెయిన్ టెంపుల్ అయితే ఇది చూడాలి అనుకున్నాం కాబట్టి సో ఈ టెంపుల్లోకి వచ్చేసామండి. అందుకోసమే మేము సురేంద్రపురిలో లోపలికి వెళ్ళలేదు. అక్కడ దిగలేదులేండి. మరి బ్యాక్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళామన్నమాట స్వర్ణగిరికి. ఈ టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ అయింది కదా. సో 1.5 month ఏమో అవుతుంది. సో అక్కడికైతే టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ పాప చూసారా, వాళ్ళు పెద్దమ్మ నడిపిస్తూ ఉందనమాట. సో కొంచెం కూల్గా ఉంది అంటే బాగుంటుంది, లేదు అంటే బాగా ఏడ్చేస్తుంది అనమాట. కూల్గా లేదంటే నేను ఫ్యాన్ వెళ్ళడం మర్చిపోయాను. సో హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాను కానీ టెంపుల్కి తీసుకెళ్ళలేదు. సో ఫుల్ ఆ రోజు అంతా బాగా ఏడ్చింది. ఈ టెంపుల్ అయితే ఇంకా ఫుల్గా ఏడ్చేసింది అనమాట పాప. సో ఎందుకంటే అంత వేడి ఉంది. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, స్టెప్స్ ఎక్కేంత వరకు కూల్గా ఉంది. స్టెప్స్ ఎక్కి వన్స్ పైనకి వెళ్ళాము అంటే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఎండ. సో వేడి ఫుల్గా ఉంది ఆ రోజు. సో మాకే అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇంకా పాపని తీసుకొని నేను ఎందుకు వచ్చానురా అనిపించింది అనమాట. ఆ టైప్ వచ్చేసింది. సో ఫైనల్గా స్టెప్స్ ఎక్కేసి పైకైతే వెళ్తూ ఉన్నామండి. మా ఫేసెస్ చూస్తున్నారా, ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట ఆ రోజు. ఇంకా డెఫినెట్లీ ఇంకా వచ్చింది, ఇంకా ఈ టెంపుల్లో దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము. ఇంకొక టెంపుల్ అనుకున్నాను కానీ ఆ రోజు ఇంకా ఈ 2 టెంపుల్స్కే ఇంకా ఫుల్ ఇదైపోయింది అనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా జర్నీ చేసి వెళ్ళాలి అంటే ఇంకా ఆ వేడికి ఆ హీట్కి చాలా టైర్డ్ అయిపోతాము. ఇదండి స్టెప్స్ ఎక్కుతూనే ఇంకా ఇక్కడ చూసారా ఏమి ఇంకా
ఓపెన్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ అంతా ఓపెన్గా పెట్టేశారు కదా, ఫుల్ వేడి అనిపిస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ స్టార్ట్ చేసింది, ఇంకా అసలు లోపలికి వెళ్ళేంత వరకు బాగా ఏడ్చేసింది. అక్కడికి అందరినీ తోసుకొని పక్కనకి వదిలేరనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. పిల్లలు ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఫ్యాన్ తీసుకొని వెళ్ళండి పిల్లలకైతే. సో అప్పుడే వాళ్ళు కూల్గా ఉంటారు. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 1000 రూపీస్కి 4 మెంబర్స్ అనమాట ఎంట్రీ. అది విఐపి దర్శనం లాగా. సో అదొకటి పెట్టారు, లేదంటే ఫ్రీ దర్శనం ఉంది. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇంకా డెవలప్ చేయాలి. ఏంటి అంటే ఓపెన్గా పెట్టేశారు కదా, సో ఎండ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇంకా మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఇక్కడ స్వర్ణగిరి అంటేనే ఇది కదా. సో కోనేరులో స్వామి వారు ఉండడం, సో ఇది ఫేమస్ స్వర్ణగిరి అంటూనే. సో హైదరాబాద్లో ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట ఇలా ఉండేది. ఇంకా ఓపెన్గా పెట్టడం వల్ల హీట్ ఇంకా ఎక్కువ అనిపించింది. సో అలా ఏదో క్లాత్తో అలా కప్పారనమాట, అంతే. ఆ హీట్ బాగా కొడుతుందనమాట. ఆ రోజు బాగా పాప ఏడ్పించేసింది. నేనైతే అటకడక అలా వచ్చేసాను. ఇవంతా హర్షి షూట్ చేసింది. సో మేమైతే అలా చూసుకొని వచ్చేసాను. జస్ట్ పాపతో నేనే ఫస్ట్ వచ్చేసాను అనమాట. ముందుగా వచ్చేసి ఇంకా తర్వాత నేనైతే ఏం షూట్ చేయలేదండి. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు. పాపకి కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది కదా, పాపనైతే మధ్య పెట్టేసాను అనమాట. నిద్రపోయింది స్నానం చేపించేస్తూనే. ఇంకా నేను అలా కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. అయిపోయామన్నమాట. ఎండ కూడా అట్లే ఉన్నాయి కదా, సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇవాళ పాప కూడా బాగా ఏడ్చేసింది అనమాట ఆ వేడికి. స్వర్ణగిరిలో అయితే అస్సలు లోపలికి వెళ్ళేంత వరకు ఫ్యాన్స్ లేవన్నమాట. సో ఆ వేడికి చాలా ఏడ్చేసింది. ఏమంటే సైడ్ తీసేసి 1000 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా ఇంకా క్యూ ఉంటుంది కదా నార్మల్గా. సో ఆ క్యూలో వెళ్ళే టైంకి పాప ఫుల్గా ఏడ్చేసింది. ఏమంటే త్వరగానే వచ్చేసాం బయటికి. సో ఇప్పుడైతే పాపకి ఫుడ్ తినిపిస్తూ అలా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. సో అక్కడక్కడ నేను వీడియోస్ అయితే షూట్ చేశానండి, ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. సో వీలైనంత వరకు నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా అలా కూర్చొని నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పైనుంచి ఇలా వ్యూ కనిపిస్తూ ఉంటుంది కదా, సో బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది. సో పైన ఫ్లోర్ కాబట్టి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇంకా పాప కూడా పడుకుంది తినిపించేశాక. ఇంకా అలా షూట్ చేస్తూ ఇంకా స్పెండ్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేమైతే బయలుదేరాలండి. ఇంకా హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చేయాలి. సో 1 వీక్ అయితే అక్కడ స్టే చేసాము. సో ఫైనల్గా మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసి అలా పెట్టాము. ఇది జస్ట్ మా శాంపుల్, మేము తీసుకొని వెళ్ళే లగేజ్ మాత్రమే. ఇంకా అక్క వాళ్ళ లగేజ్ అంతా ఇంకా మా అన్న వాళ్ళు వస్తారు కదా, అప్పుడు కారులో తీసుకొని వస్తాము అంటే ఇంకా వాళ్ళ లగేజ్ అంతా అక్కడే పెట్టేశారు. మేమైతే ఇంకా బయలుదేరుతూ ఉన్నాము హైదరాబాద్కి. బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాం. అపార్ట్మెంట్కి అమ్మమ్మ చెప్తాంది బాయ్ బాయ్. అపార్ట్మెంట్కి బాయ్ చెప్తాంది అర్వి. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా ఆల్రెడీ ఇంకా 2 కార్లలో వెళ్ళాలి కదా, సో మా తమ్ముడు వాళ్ళు ఇంకొక కార్లో వెళ్ళిపోయారు ముందుగా. సో మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాము లగేజ్ పెట్టేసి. ఇంకా రైల్వే స్టేషన్లో ఇంకా కలవాలి తమ్ముడు వాళ్ళతో. వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారనమాట, కానీ మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము. అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ ఎక్కాలి. ఇంకా వాళ్ళ మామ ఎత్తుకున్నారనమాట బాయ్ చెప్పడానికి. సో వెళ్ళిపోతున్నా అంటే తనకు అసలుకి ఇష్టం లేదు. ఒకరోజు అయితే మా ఆఫ్టర్నూన్ ఏడ్చింది. సో నేను ఊరికి వెళ్తూ ఉన్నాము అంటే హైదరాబాద్లోనే ఉండాలి అన్నట్టు ఏడ్చింది అనమాట. కొన్ని చెప్తే ఎవరు నమ్మరు, కానీ కొన్ని చేష్టలు అలానే అనిపిస్తాయండి. సో ఫైనల్గా మేము మార్నింగ్ ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా ఇక్కడ పాప ఆడుకుంటుంది. వాళ్ళ పెద్దమ్మ తీసిచ్చిన బొమ్మ భలే నచ్చేసింది దానికి, ఆడుకుంటూ ఉంది. ఇంతటితో హైదరాబాద్ సిరీస్కి బాయ్. సో ఇదే అండి హైదరాబాద్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. హైదరాబాద్ సిరీస్ అయితే ఈ వ్లాగ్తో ఎండ్ అవుతున్నాయండి. సో ఫుల్ ఆకలిగా ఉంది. మేమైతే దోశలు కూడా తెప్పించేసుకున్నాను ఫుల్గా తినేయాలి అని చెప్పేసి. హోటల్ నుంచి తెచ్చేసారు, తింటూ ఉన్నాను. అంతే అండి వాళ్ళ వ్లాగ్. బాయ్.